హిందూపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సర్పంచుల సన్మాన అభినందన సభ అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, ఎంపీ డాక్టర్ తూనుజ రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న సాలూరు నియోజకవర్గ పరిధిలోని మాజీ సర్పంచులను, ఎంపీటీసీలను పార్టీ అగ్రనేతలు శాలువాలతో సత్కరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో సర్పంచులు పోషించిన కీలక పాత్రను కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అండగా ఉంటుందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేయడంలో సర్పంచులు ఎప్పుడూ ముందుంటారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ సర్పంచుల సహకారం మరవలేదన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో సర్పంచులు వంతెనలా పనిచేస్తారని, వారి సేవలను గుర్తించి ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సన్మానం పొందిన మాజీ సర్పంచులు తమను గౌరవించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లేదు మీ ప్రాంతంలో ఉన్న మీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు తప్ప ఈ ప్రాంతంలో ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో 2-2.5 సంవత్సరాల కాలం ఉంది. ఇంకా వాళ్ళ అరాచకాలు, వాళ్ళ అవినీతి కార్యక్రమాలు చూడాలి. ఎందుకంటే తప్పదు. ఒక నష్టం జరిగింది, ఒక ఇబ్బంది వచ్చింది 2024లో. కొంత అదమరిచాం మనందరం కూడా. ఏదో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసామని చెప్పాం. కానీ వారికి ఉన్న సొంత మీడియానో, సోషల్ మీడియానో, లేదా టీవీలో, పేపర్లో ఇవాళ ప్రజల్లో తప్పుదోవ పట్టించి మన మీద విశ్వవిద్యాలు నాటి ఇవాళ మన ఓటమి కారకులయ్యారు. కార్యకర్తలో పేదల పక్షాన్ని నిలబడుతుంది, పేదల కోసం నిలబడుతుంది. ఇవాళ మేము ఖచ్చితంగా మనందరం కూడా పేదల కోసం నిలబడే కార్యక్రమం చేయాలి. కాబట్టే ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఇందాడే మరి చెప్పారు దొరగారు, ఇవాళ పార్టీ నియామకాలు చూస్తా ఉంటే ప్రతి నియామకంలో సాలూరులో కొంత ముందుకెళ్తున్నప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ఏమైనా నియామకాలు ఉంటే కమిటీలన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే లేదు మన్యం జిల్లాలో కానీ, లేదు పాడేరు జిల్లాలో కానీ, ఈఎస్ఆర్ జిల్లాలో చూసుకుంటే ఈ ప్రాంతంలో ఒక శాసనసభ్యురాలుగా ఉండి, ఒక మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో అష్ట కష్టాలు అనుభవిస్తే ఏనాడు కూడా ప్రజల పక్షాన లేదు. తిరిగి పైపైచి ఏం చెప్తారంటే ఆవిడ ఎవరైనా ఎప్పుడైనా అడిగితే నాకో జ్వరం వచ్చింది, నాకెవరు చూస్తారని చెప్తారు తప్ప నేను ఈ ప్రజల కోసం ఉన్నానని చెప్పి ఏనాడు చెప్పి ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు. తన చదువు పూర్తి చేసుకొని ఒక ఇంటి ఇల్లాలయ్యి వచ్చిన తర్వాత పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచి ఈరోజు మీ అందరి ముందు మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఢిల్లీలో మన వాణిని వినిపిస్తూ, మన మహిళా బిల్లు వచ్చినప్పుడు కానీ, లేదు ఈ ప్రాంతంలో ఏదైనా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా మన ఢిల్లీలో మన ప్రజల తాలూకా వాణి వినిపిస్తున్న మా తనూజ రాణి గారికి, పార్లమెంట్ సభ్యుల వారికి 80% చేస్తే నేను చేశాను అక్కడ 100 సార్లు అని చెప్పుకున్నారు. ఆధారాలతో ఫోటోలతో మనం చూపించాం. మనం ఇటుక ఇల్లు కూడా ఇదిగో మేము ఇచ్చేస్తున్నాం, రేపు ఇదిగో మేము మనం ఆల్రెడీ ఇచ్చినాం. ఇటుక ఇల్లు ఒక పండుగనే చేసాం. మన సొంత ఇంటికి ఎలా దిగితే ఎలా చేసామో వాళ్ళందరికీ కూడా మనం ఒక ఫ్యాన్, ఒక చీర, ఒక కండువ రకరకాలుగా ఇచ్చి ఒక అక్కకి, ఒక చెల్లికి, ఒక అమ్మకి ఏ విధంగా చేసాము అది చేసాం. తాగునీరు ఇదంటే చివరిలో మనకు ఎన్నికలు వచ్చి కూడా ఆగిపోయాం. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలోని సమస్యలు తమ సమస్యలుగా భావించి దానికి పరిష్కారం సర్పంచ్ చేసిన పని ప్రతి ఒక్క గ్రామంలో స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక సర్పంచ్ కుటుంబంలోంచి వచ్చిన దాన్ని. మా నాన్నగారు సర్పంచ్, మా అన్నయ్య సర్పంచ్. కాబట్టి ఈ రోజు సర్పంచులు లేనిదే ఈ రోజు ఒక ఎంపీ ఉండరు, ఒక ఎమ్మెల్యే ఉండరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా సర్పంచులు మాత్రం గ్రామానికి అభివృద్ధి చేయాలని చెప్పి ఎంతో కృషి చేశారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎంతమంది సర్పంచులు అయితే వచ్చారో మీ అందరూ కూడా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరూ కూడా మళ్ళీ సర్పంచ్లు అయ్యి ఇదే వేదికగా
మనందరూ కూడా సర్పంచ్ సక్సెస్ మీట్ ని మనందరూ సెలబ్రేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.